సిపి సజ్జనారికి నటి హేమ ఫిర్యాదు చేసింది. సో నటులు ఎందుకు ఫిర్యాదు చేస్తారు అనే విషయం మనందరికీ తెలుసు. వాళ్ళ మీద వల్గర్గా మాట్లాడడము, లేదంటే వల్గర్గా కామెంట్స్ చేయడము, ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ ఇది రొటీన్గా కొనసాగుతూనే ఉంది. అనసూయ మీద ఇలాగే చాలామంది వల్గర్గా కామెంట్స్ చేశారు. హేమాని కూడా గతంలో కామెంట్స్ చేశారు, తను ఫిర్యాదు కూడా చేసింది. అండ్ శ్రీముఖి, ఇలా కొంతమంది నటీనటుల పైన చాలామంది కామెంట్స్ చేయడము, అసభ్యంగా మాట్లాడడం. అసలు ఎందుకు అసభ్యంగా మాట్లాడాలి? మీకు నచ్చకపోతే చూడడం మానేయండి. అంతేకాని మీకు నచ్చలేదు కదా అని చెప్పి మీ ఇష్టారీతిన కామెంట్స్ పెడితే ఎవరు సహించరు, భరించరు. అసలు ఒకరిని అనే రైట్స్ మనకెవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. నిజంగా అదే కామెంట్ మనం కనుక తిడితే మనం ఒప్పుకుంటామా? ఖచ్చితంగా ఒప్పుకోం. అందుకని మీకు నచ్చకపోతే దాన్ని చూడడం మానేయండి, కానీ మీ ఇష్టారీతిన కామెంట్స్ పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఇలాగే కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది? మన మీద చర్యలు తీసుకుంటారు. అప్పుడు నష్టపోయేది మనమే కదా. దయచేసి మీడియా పైన కానీ, నటీనటుల పైన కానీ, ఇండస్ట్రీ పైన కానీ, ఎవరిపైన కూడా కామెంట్స్ చేయడం కానీ, కామెంట్స్ రాయడం కానీ, ఆ స్క్రీన్ షాట్లని వాళ్ళు షేర్ చేసేలాగా మనం ఆ స్థితి దాకా తెచ్చుకోవద్దనేది నా ఒపీనియన్.